నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తొలిసారిగా ఇసుకతో తయారు చేసిన సైకత శిల్పాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను వేద పండితుడు బాల్యపల్లి సుబ్బారావు ప్రారంభించారు. తెలంగాణలో మొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్లు ప్రముఖ సైకత శిల్పి విజయవాడకు చెందిన బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఆధ్యాత్మికం ఉట్టిపడేలా దశావతారాలతో శిల్పాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దశావతారాలైన కుర్మ, మత్స్య, ఆదివరహ, నృసింహ, శ్రీవామ, పరశురామ, శ్రీరామ, బాలరామ, శ్రీకృష్ణ, కల్కి అవతారాలను ఏర్పాటు చేస్తున్నామని 10 దేవతలతో పాటు విష్ణుమూర్తి, అనంత పద్మనాభ స్వామి శిల్పాలను ఏర్పాటు చేయడంతో ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రజలు తండోపతండాలుగా ఉదయం నుండే వచ్చి వీక్షిస్తున్నారని, వచ్చే నెల వరకు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నేను అమలాపూర్ ఆశ్రమం నుంచి అగ్గుస్వామి తరపు నుంచి వచ్చాము. మేమందరము ఇక్కడ దేవుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడు ఒక్క రూపంలో మనకు దర్శనం ఇస్తాడు. బట్ ఇక్కడ మాత్రం దశావతారంలో దేవుడు దర్శనం ఇస్తున్నాడు. ధర్మపురికి వెళ్తే యమపురి ఎలా ఉండదు అనేది తెలుసు. ఇక్కడ కూడా దేవుడిని ఇన్ని అవతారాలలో దర్శించడం చాలా సంతోషంగా ఉంది మా అందరికి. ఎవరికైతే కొందరికి అనుభవం కూడా ఉండదు, ఇక్కడికి రావడం వల్ల దేవుడు ఇన్ని అవతారాలలో ఉన్నాడు అనేది ఒక అనుభవం అందరికీ కలిగింది. ఇక్కడ ఈ సంస్థను ఎవరైతే చేసి అందరికీ అనుభవం లేని వాళ్ళకు కూడా మీరు అనుభవం జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైనా టెంపుల్లో విగ్రహాల ద్వారానో అందరికీ దేవుడు దర్శనం ఇస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఇసుక రూపంలో దర్శనం ఇవ్వడం, ఇంత మంచిగా రెడీ చేయడము, అందరికీ అవతారాలు అందరికీ దశావతారాలు చూపించడం చాలా బాగుంది. ఇసుకతోటి దేవుడు ఇంత మంచిగా రెడీ చేసి అందరికీ చూపించడం బాగా అనిపించింది. మృత్తికా మంత్రం. మృత్తిక అంటే మట్టి. మట్టిలో శుద్ధి చేయబడ్డదే ఇసుక. మట్టిలో ఉన్నటువంటి మట్టినంతా తీసేసి మిగిలిన భాగం అంతా ఇసుకగా భావిస్తాం. ఆ ఇసుకతోటి చేసినటువంటి ఈ సైకత మూర్తి మనకు రాముడు, శ్రీరామచంద్రుడు తన వనవాసంలో దక్షిణ భారతం అంతా కూడా తిరుగుతూ దండకారణ్యంలో ఇక్కడ ఏ నది వచ్చినా సైకతలింగం చేసి పూజించడం, శివతత్వాన్ని నింపడం, మరి జలతత్వం, భూమితత్వం కలిగినటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించి ఆదర్శమూర్తి, ధర్మమూర్తిగా ప్రసిద్ధిగాంచాడు. ఆ ప్రసిద్ధిగాంచిన రామచంద్రుడు కలియుగంలో శ్రీమన్నారాయణుని స్వరూపంగా భావించి మనం అనేక రకాలుగా రాముని మంత్రాన్ని తారక మంత్రంగా మనం భావించి ఉపాసన చేసి తరించిన వాళ్ళు కోటాను కోట్ల మంది. మరి ఇక్కడ శ్రీమన్నారాయణుని అవతారాలు సైకతంలో చేసి మనకు దర్శన భాగ్యం కలిగించినటువంటి ఈ సంస్థ వారికి అనేక కోటి ధన్యవాదాలు. ఇక్కడ లోక కళ్యాణం కోసం మంచి యజ్ఞ కార్యక్రమం కూడా చేశారు. అంటే ఎక్కడ భగవంతుని నామస్మరణ జరుగుతుందో, ఎక్కడ భగవంతుని యొక్క కీర్తన జరుగుతుందో, కలో కీర్తన ప్రియ శ్రీమన్నారాయణుడు. మరి ఆ యజ్ఞం చేసి భగవంతుని కీర్తించినటువంటి ఈ క్షేత్రానికి దగ్గరలో ఉన్న అందరూ కూడా దీన్ని దర్శించిన వాళ్ళందరికీ ఈ భోగభాగ్యాలు, పుణ్యఫలం దక్కుతుంది అని మన